కోర్టులలో ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులు అనేవి చాలా కాలంగా పెండింగ్లో ఉంటూ ఉన్నాయి. సో ఈ చెక్ బౌన్స్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి సుప్రీంకోర్టు కొన్ని రకాలైనటువంటి రూల్స్ను కూడా ఫ్రేమ్ చేసింది. సో ఆ రూల్స్కి అనుగుణంగా వివిధ స్థాయిల్లో ఎక్కడైతే ఈ చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉంటాయో ఆ కోర్టులు వాటిని పరిష్కరించవచ్చు అని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి ఈ రూల్స్ ఏంటి, ఎందుకు ఈ చెక్ బౌన్స్ కేసులు ఇంతలా పెండింగ్లో ఉంటున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడదాం సార్. మనం చూస్తున్నాం ఈ పెండింగ్ కేసులకు సంబంధించి ముఖ్యంగా చెక్ బౌన్సులు ఏంటి, ఎందుకు సుప్రీంకోర్టు కొత్తగా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చింది అనుకోవచ్చు? శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇది చెక్ బౌన్స్ కేసెస్ అనేవి జనరల్లీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ కింద పరిణలోకి వస్తాయి. అండ్ దాని పరంగానే ఒక చెక్ బౌన్స్ కేసు వస్తే ఆ యాక్ట్ పరంగానే మనము సదరు మెజిస్ట్రేట్ కోర్టులో వేసుకుంటాం ఇవన్నీ కేసెస్. సో ఇవాళ రోజు మన దేశంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని లక్షల్లో ఉన్నాయి కేసెస్. సో ఎన్నో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అంటే ఈ చెక్ బౌన్స్ కేసెస్ కొన్ని లక్షల్లో ఉండిపోవటం వల్ల అవన్నీ ఆ హియరింగ్ స్టేజ్లోనే లేకపోతే ఇంకా రకరకాల స్టేజెస్లో ఆగిపోయి ఉన్నాయి. సో వాటి సొల్యూషన్స్ ఇంకా అవి ముందుకెళ్ళట్లేదు అండ్ జడ్జిమెంట్స్ తొందరగా రావట్లేదు. సో దానివల్ల చాలా పెండింగ్గా ఉంటున్నాయి కేసెస్ ఇవి అన్న ఉద్దేశంతో ఇవాళ రోజు మన ఆనరబుల్ సుప్రీంకోర్టు ఎపెక్స్ కోర్టు ఏదైతే ఉన్నారో మన దేశం ఉన్నతమైన న్యాయస్థానం వాళ్ళకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని గైడ్లైన్స్, సెట్ ఆఫ్ గైడ్లైన్స్ వాళ్ళు పెడతాం జరిగింది. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సో కాల్డ్ నేను చెప్పినట్టు ఇందాక ఈ ఎన్ఐ యాక్ట్ ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసు ఏంటంటే సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద మనము ఈ డిఫాల్టర్స్ ఎవరైతే ఉంటారో చెక్ బౌన్స్ అవుతుందో వాళ్ళకి అగేన్స్ట్గా ఒక కంప్లైంట్ వెళ్ళి ఈ కేసు వేస్తాడు. పలానా అతను నాకు డబ్బులు ఇవ్వాలి, ఇలా చెక్ ఇచ్చాడు, అది బౌన్స్ అయిందని చెప్పి అది విత్ దట్ అక్నాలజ్మెంట్ అండ్ రిసిప్ట్ అది వెళ్ళి మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అది అలా ముందుకెళ్తుంది. దాని తర్వాత ఆ ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఈ చెక్ ఇచ్చి ఎగ్గొట్టాడో డబ్బులు లేకపోవడం వల్ల లేకపోతే అది డినై చేయడం వల్లనో అది ఫెయిల్ అయిందో చెక్, అతనికి సమన్స్ వెళ్తాయి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇవాళ రోజు అదే చెప్పింది ఏంటంటే ఇలా కేసులు ఎన్నో ఏళ్ళుగా ఈ లక్షల కొద్ది కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ బ్యాంక్స్ కానీ లేకపోతే ఈ ఇండివిజువల్స్ కూడా లోన్లు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, వ్యక్తులకి వాళ్ళు చెక్కులు ఇవ్వడము, ప్రామిసరీ నోట్లు ఇచ్చుకొని దాంతో చెక్కులు ఇవ్వడం, దాని తర్వాత చెక్ బౌన్స్ కేసులు ఇవన్నీ చాలా కొన్ని లక్షల్లో పెండింగ్లో ఉన్నాయి. దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అంటూనే మన బెంచ్ ఎవరైతే ఈ ఆనరబుల్ సుప్రీంకోర్టు బెంచ్ ఎవరైతే ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చారో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ చెక్ బౌన్స్ కేసెస్ని మ్యాక్సిమం కంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఒక కంపౌండబుల్ ఒఫెన్సెస్ లాగా ఇవన్నీ ఏంటంటే చెక్ బౌన్స్ కేసెస్ క్వాసీ క్రిమినల్ అంటే సెమీ క్రిమినల్ కేసెస్ ఇవి. అంటే ఒకవేళ ఈ చెక్ బౌన్స్ కేసు ప్రూవ్ అయితే నిజంగా ట్రయల్ అయ్యి దాని తర్వాత అంత ఒక జడ్జిమెంట్ వచ్చి అవతల పార్టీకి అగేన్స్ట్గా అతను చెక్ బౌన్స్ చేశాడు అని చెప్పి అతని మీద ప్రూవ్ అయితే మహా అయితే 2 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. దాని తర్వాత అంటే క్రిమినల్ పరంగా జైలు శిక్ష ఉంటుంది ఇందులో. అట్ ద సేమ్ టైం ఆ చెక్ అమౌంట్ ఏదైతే ఆయన బౌన్స్ చేస్తాడో దానికి ట్వైస్ పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ కూడా దానికి 2 వేస్తారు ఆ చెక్ మీద, ఆ చెక్ అమౌంట్ మీద. సో ఈ శిక్షలు ఉన్నాయి చెక్ బౌన్స్ ఒకవేళ ప్రూవ్ అయితే ఈ 138 సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ కింద మనం వేస్తే. సో దాన్నే దృష్టిలో పెట్టుకొని సో ఇది ఒక క్వాజీ క్రిమినల్ కేసు కాబట్టి దీనిలో మరీ మనము అంత లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి. ఇది లాస్ట్ స్టేజ్కి ఎప్పుడు వెళ్తుంది ట్రయల్, వాళ్ళకి జడ్జిమెంట్లు ఎప్పుడు వస్తాయి, ఇందులో పూర్వాపరాలు మనం గమనించి జడ్జిమెంట్లు ఇచ్చారు. ఇప్పటికే చాలా కేసు పెండింగ్లో ఉన్నాయి. సో దానికే ఇది కంపౌండబుల్ అంటే ఆఫ్ ది రికార్డ్ ఒక లోక్ అదాలత్లోను ప్లస్ లేకపోతే వీళ్ళు సెటిల్మెంట్ దృష్ట్యా మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్కి కూడా వచ్చే ఒక ప్రక్రియ కింద ఒక గైడ్ లైన్స్ రాద్దామని చెప్పి ఇవాళ రోజు ఈ జడ్జిమెంట్ వేయడం జరిగింది. సో చెక్ బౌన్స్ కేసులో మీరు ఇంకా మీదట మీరు సెటిల్మెంట్కి కూడా వెళ్ళొచ్చు. అంటే కేసు వేసినా కూడా మధ్యలో 2 పార్టీస్ మధ్య ఒక సమీకరణం కుదిరితే అండ్ సమతుల్యత కుదిరితే బేస్డ్ ఆన్ దేర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళు ఒక సెటిల్మెంట్కి వెళ్ళొచ్చు. ఆ సెటిల్మెంట్లో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని అది కోర్టు వారికి సబ్మిట్ చేస్తే ఆ మెజిస్ట్రేట్ కోర్టులో మెజిస్ట్రేట్ వారు ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టింది సుప్రీంకోర్టు ఏంటంటే ఆ మెజిస్ట్రేట్ కోర్టులో ఒకవేళ మీరు ఇక్కడ మనము ప్రతి కేసులోనూ లాస్ట్ స్టేజ్ జడ్జిమెంట్ ముందు ఎవిడెన్స్ డిపోజింగ్ సెక్షన్ స్టేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే వీళ్ళు కేసు వేసిన వాళ్ళు ప్రాసిక్యూషన్ తరపున ద అపీలెంట్ తరపున వాళ్ళు ఎవిడెన్స్ డిపోజ్ చేస్తాం. దాని తర్వాత లాస్ట్ స్టేజ్లో డిఫెన్స్ అంటే ఎవరైతే ఆపోజిట్ పర్సన్ మీద మనం కేసు వేసామో అతను రెస్పాండెంట్, ఆ రెస్పాండెంట్ పరంగా డిఫెన్స్ ఎవిడెన్స్ అతను కూడా డిపోజ్ చేసే ప్రక్రియ ఉంటుంది లాస్ట్ స్టేజ్లో. ఆ డిఫెన్స్ ఎవిడెన్స్ డిపోజ్ చేసే లోపల అంటే ఆ స్టేజ్ వరకు కాకుండా ముందుగానే 2 పార్టీలు సెటిల్మెంట్కి వస్తే అప్పుడు కోర్టుకి ఏం ఫీజు కడతానికి అంటే కోర్టు వారికి ఏం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు సెటిల్మెంట్ వర్క్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు కేసుని. ఒకవేళ డిఫెన్స్ ఎవిడెన్స్ డిపోజ్ అయిన తర్వాత జడ్జిమెంట్ ముందు స్టేజ్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ ఎవిడెన్స్ స్టేజ్ దాటిన తర్వాత అండ్ జడ్జిమెంట్ ముందు స్టేజ్ ఈ 2 స్టేజ్ల మధ్య
గనక మీరు సెటిల్మెంట్కి వస్తే అంటే డిఫెన్స్ ఎవిడెన్స్ డిపోజ్ అయిన తర్వాత కనుక రెండు పార్టీలు సెటిల్మెంట్కి వస్తే అప్పుడు మాత్రం మెజిస్ట్రేట్ కోర్టులో సెటిల్మెంట్కి వస్తేనేమో ఒక 5% వరకు మీరు కోర్టుకి ఫీ. ఆ కోర్టు ఫీ అంటే ఏం లేదు, మళ్ళీ అది మన లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ లేకపోతే దానికి సంబంధిత అథారిటీస్ ఏదైతే కోర్టులో ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇస్తారో అలాంటి సంస్థలకి ఫండ్స్ కింద ఒక 5% ఆ చెక్ అమౌంట్ మీద 5% మీ ఎవరైతే సెటిల్మెంట్కి వచ్చారో వాళ్ళు కట్టాల్సింది ఉంటుంది అని చెప్పారు. మెజిస్ట్రేట్ కోర్ట్ అయితే 5%. అదే ఈ సెటిల్మెంట్ మీరు పైన డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనూ లేకపోతే సెషన్స్ కోర్టులోను లేకపోతే హైకోర్టులోనూ చేసుకుంటే 5% 7.5% పెట్టారు. మెజిస్ట్రేట్ కోర్టు అయితే 5%, ఇట్లాంటి పెద్ద కోర్ట్స్లో అయితే 7.5%. అదే మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అది ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ సెటిల్మెంట్కి వచ్చారనుకోండి, అది కూడా సేమ్ ఇదే ఎవిడెన్స్ పరంగా డిపాజిట్ అయిన తర్వాత ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తే అప్పుడైతే 10% ఆఫ్ ది చెక్ అమౌంట్ మీరు కోర్టుకి డిపాజిట్ ఇవ్వాల్సి వస్తుంది మీ సెటిల్మెంట్ మీరు చేసుకున్న తర్వాత. అది కూడా కోర్టుకు కూడా కట్టాల్సి వస్తుంది. అదే ఇదంతా ఎవిడెన్స్ స్టేజ్ కంటే ముందే మీరు సెటిల్మెంట్కి వస్తే అసలు ఏ కోర్టుకి ఏం కట్టాల్సిన అవసరం లేదు, యూ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్. సార్ జనరల్గా చెప్పండి, అసలు ఈ చెక్ బౌన్స్ కేసులు ఇంతలా పెండింగ్లో ఉండడానికి మెయిన్గా రీజన్స్ ఏమనుకోవచ్చు? ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ నియమాల వల్ల ఏమైనా పెండెన్సీ తగ్గేటువంటి అవకాశం ఉంటుందా? గుడ్ క్వశ్చన్ శ్రవణ్ గారు. ఇక్కడ మనం జనరల్లీ పెండెన్సీ ఎందుకు ఉంటున్నాయి ఈ కేసుల్లో అంటే, ఒకటి ఈ కేసులు చాలా ఎక్కువైపోవడము, దాని తగ్గట్టుగా ఇనఫ్ బెంచెస్ అండ్ ఈ కోర్ట్స్ లేకపోవడము, సో ఫాస్ట్ ట్రాకింగ్గా ఈ కేసెస్ చేయకపోవడము ట్రేలు. సో దానివల్ల అదొక రీజన్. అట్ ద సేమ్ టైం సమన్స్ స్టేజ్లో కూడా చాలా టైం టేకింగ్ అవ్వడం. అంటే ఒక సమన్స్ అవతల పార్టీకి మనం కేసు వేసాము, అవతల పార్టీకి సమన్స్ వెళ్ళాలి ఆఫీషియల్గా కోర్టు నుంచి, అదే ఒక నెలన్నర వెళ్ళిపోతుంది టైం. అలా రకరకాల రీజన్స్ వల్ల చాలా పెండింగ్ అవుతున్నాయి. దానికే గైడ్లైన్స్ పరంగా ఈ సుప్రీంకోర్టుకు మంచి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఇది సమరీ సూట్ ద్వారా ఆ ఒక పద్ధతులను అడాప్ట్ చేసుకొని ఫాస్ట్ అప్ చేయడము. ఎక్కువ అన్ని కోర్ట్స్లోనూ వీటికి సపరేట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతాం ఈ చెక్ బౌన్స్ కేసులకి స్పెషల్గా. అట్ ద సేమ్ టైం సమన్స్ కూడా మనము మన కోర్టు వాడుకో భాషలో దస్తీ సమన్స్ అంటాం. ఒకవేళ మామూలు రెగ్యులర్ సమన్స్ ఏదైతే కోర్టు ఇస్తుందో అది కాకుండా నేను పర్సనల్ నోటీస్ లాగా కూడా దాన్ని వివరించవచ్చు, దస్తీ సమన్స్ అంటాం. అదేంటంటే నేను ఇండివిజువల్గా కోర్టు పర్మిషన్తో నేను ఏదైతే పార్టీ ఉన్నానో కేసు వేసానో నేనే వెళ్ళి డైరెక్ట్గా అవతల పార్టీకి సమన్స్ ఇచ్చి ఆ ఎక్నాలజ్మెంట్, ఆ రిసిప్ట్, ఆ ఫోటోలు అవి తీసుకొని ఎఫిడేవిట్ ద్వారా నేను సాక్ష్యాలు పెట్టి నేను అతని అవతల పార్టీకి సమన్స్ నేనే అందజేశానని చెప్పి సాక్ష్యాలు పెట్టి నెక్స్ట్ హియరింగ్లో ఎఫిడేవిట్ వేయచ్చు నేను. సో దాని ద్వారా అవతల పార్టీకి సమన్స్ వెళ్ళాయని చెప్పి నేను ఫాస్ట్ అప్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఫస్ట్ హియరింగ్కి, అది మన నెల వరకు టైం తీసుకోకుండా ఒక 5-10 రోజుల్లోనే నేను ఆ పని చేసేసి నెక్స్ట్ షార్ట్ డేట్ తీసుకుని ఆ హియరింగ్కి నేను ఎక్నాలజ్మెంట్ ఇచ్చేసేసి ఆ విధంగా అవతల పార్టీకి సమన్స్ ఫాస్ట్గా అందుతాయి, ప్లస్ కోర్టు హియరింగ్ కూడా ఫాస్ట్గా డేట్స్ వచ్చేస్తాయి. సో అలా దస్తీ సమన్స్ అంటాం. సో ఆ దస్తీ సమన్స్ పద్ధతులు కూడా మీరు ఇంకా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అట్ ద సేమ్ టైం క్యూఆర్ కోడ్, ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని అంతా డిజిటల్ పేమెంట్స్ కాబట్టి ఎప్పుడైతే ఈ సమన్ స్టేజ్లో ఒక వ్యక్తి కేసేసాడో, ఒక సమన్ స్టేజ్లో ఉందో అవతల పార్టీకి మీరు క్యూఆర్ కోడ్ కూడా పంపించండి సమన్స్తో పాటు. అంటే అవతల పార్టీ ఒకవేళ నిజంగానే కోర్టు వరకు ఎందుకు నేను డబ్బులు కట్టేద్దాం అనుకుంటున్నానే ముందుగానే అనుకున్నాడు అనుకోండి సమన్ స్టేజ్లోనే ఆ నోటీస్ చూడంగానే, అప్పుడు ఆ క్యూఆర్ కోడ్కి ఆయన స్కాన్ చేసి డబ్బులు పే చేసేయచ్చు. ఆ చెక్ అమౌంట్ ఏదైతే ఇవ్వాల్సింది ఉందో అది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా అతనికి పే చేసేయచ్చు. అది కోర్టులో ఉంటుంది. అప్పుడు కోర్టు ఒకసారి ఆ పేమెంట్ వచ్చిన తర్వాత కోర్టు వారు ఇద్దరిని హియరింగ్కి పిలిచి దాని యొక్క పూర్వాపరాలు చూసుకొని ఎంత అమౌంట్ కట్టాడు ఏంటి, ఇంకేమైనా కట్టేది ఉందా ఏంటి అన్ని చూసేసి దాని ప్రకారం ఈ అమౌంట్ని ఎవరికైతే రావాల్సింది ఉందో ఆ వ్యక్తికి, ఆ కంప్లైనెంట్కి రిలీజ్ చేస్తారు. సో ఇలాంటి కొత్త పద్ధతులన్నీ తీసుకొచ్చారు సో దట్ ఈ కేసెస్ అన్ని ఫాస్ట్ అప్ అవ్వడానికి, తొందరగా ఈ చెక్ బౌన్స్ కేసుల నుంచి విముక్తి చెందడానికి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ఇది సెమీ క్రిమినల్ నేచర్ అని చెప్పారు. సో అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పద్ధతుల ద్వారా సెటిల్మెంట్ చేసుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు అంటారా? అంటే జైలు శిక్షలు ఇలాంటివి 100% దానికే కదా, అందుకే కంపౌండింగ్ ఎఫెక్ట్ తీసుకురండి దీనికని చెప్పింది అని సదరు మన సుప్రీంకోర్టు వారు చెప్పింది. అందుకే అంటే ఇది ఒక క్రిమినల్, ఇది క్వాజీ క్రిమినల్ కేసు, దీంట్లో అంత క్రిమినల్ నేచర్ కూడా అవసరం లేదు, సెమీ క్రిమినల్ నేచర్ ఇది. అలాంటప్పుడు దీంట్లో మనం కంపౌండింగ్ ఎఫెక్ట్, కంపౌండబుల్ ఒఫెన్సెస్ అంటే ఏంటంటే శ్రవణ్ గారు, జనరల్ అవుట్ ఆఫ్ ది కోర్టు లోక్ అదాలత్లో మనం సెటిల్మెంట్ చేయగలిగే కేసెస్ని కంపౌండబుల్ కేసెస్ అంటాం. సో ఆ కంపౌండబుల్ నేచర్ని దీనిలో తీసుకురావాలి. ఇలా నేను చెప్పినట్టు సెటిల్మెంట్స్ చేసేసుకోవచ్చు, మీరు సెటిల్మెంట్ చేసుకుని నేను చెప్పినట్టు మరి డిఫెన్స్ ఎవిడెన్స్ ఇచ్చే స్టేజ్ల తర్వాత మీరు సెటిల్మెంట్కి వస్తేనేమో నేను ఇంతకు చెప్పినట్టు కోర్టు ఫీలు మేజిస్ట్రేట్ కోర్టులో 5%, డిస్ట్రిక్ట్ అండ్ హైకోర్ట్స్ 7.5%, సుప్రీంకోర్టులో 10% ఈ ఫీజులు పెట్టారు, ఈ చిన్న చిన్న పెనాల్టీస్ పెట్టారు.
అది కాకుండా మీరు డిఫెన్స్ ఎవిడెన్స్ కంటే ముందే సెటిల్మెంట్కి వస్తే అసలు కోర్టుకి ఏం కట్టాల్సిన అవసరం లేదు. మీరు అవతల పార్టీకి ఆ సెటిల్మెంట్ డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది కోర్టు సమక్షంలో, అండ్ అది సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసు కూడా కొట్టేస్తారు. ఆ కేసుని ఇంకా అవతల పార్టీ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇవన్నీ వెసులుబాట్లు ఇచ్చారు ఇప్పుడు. సో దానికే మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవి ఇచ్చారు. సో దీనివల్ల ఫాస్ట్ అప్ అవుతుంది, సెటిల్మెంట్స్ ఫాస్ట్ అవుతాయి. సో అందుకనే కోర్ట్స్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మెజిస్ట్రేట్ కోర్ట్స్ కానీ, హైకోర్ట్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఈ పందాలో ఈ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. సో దట్ ఈ కేసెస్ అన్ని మీ దగ్గర ఉన్న పెండింగ్ కేసులని, ముఖ్యంగా ఈ చెక్ బౌన్స్ కేసులు మీద మాత్రమే ఇవి. సో ఈ చెక్ బౌన్స్ కేసులన్నీ తొందరగా ఒక కొలిక్కి వస్తాయి, ఒక సొల్యూషన్ వస్తుంది, అందరు సెటిల్మెంట్ దారిన పడతారు, మీడియేషన్స్ అయ్యి ఒక మీడియేషన్ పద్ధతిలో అందరు సెటిల్మెంట్ చేసుకొని తొందరగా ఈ కేసెస్ అన్ని డిస్పోజ్ అవుతాయని చెప్పి వారి యొక్క సదుద్దేశం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే కోర్టుల్లో ఉన్నటువంటి ఏవైతే కేసులకు సంబంధించి అంటే చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి ఉన్నటువంటి కేసుల పెండెన్సీని తగ్గించేందుకు సుప్రీంకోర్టు కొన్ని కొత్త రకాలైనటువంటి ఈ మార్గదర్శకాలను కూడా తీసుకొచ్చింది. అంటే గతంలో ఎన్ఐ యాక్ట్లో ఉన్నటువంటి పాత నిబంధనల స్థానంలో కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చింది. ఈ రూల్స్ ద్వారా తొందరగా కేసుల్ని సాల్వ్ చేసి వాటిని డిస్పోజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని కృష్ణకాంత్ గారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏదైతే అంటే ఎవిడెన్స్ ఇవ్వడానికి తర్వాత ఒకవేళ అతను డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటే సంబంధిత వివిధ కోర్టుల్లో దానికి సంబంధించినటువంటి కోర్టు ఏదైతే ఫీజు ఇస్తుందో దానికి సంబంధించి ఆ ఫీజును చెల్లించడం ద్వారా ఆ కోర్టులను ఆ కేసులను కూడా కొట్టివేయచ్చని కూడా కృష్ణకాంత్ గారితో చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనల కారణంగా సో ఈ పెండెన్సీ అనేటువంటి చాలా తగ్గేటువంటి అవకాశం కూడా ఉందని ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శివనాగులతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.